ఎల్జీ పాలిమర్స్లో ప్రాబ్లం రాగానే వాళ్ళందరి చేత తలా ₹1,00,00,000 పరిహారం ఇప్పించారు చనిపోయిన వాళ్ళకి. అలాగే గాయపడ్డటువంటి వాళ్ళకి 10 లక్షల నుంచి 10,000 నుంచి ₹1,00,000 దాకా డబ్బులు ఇప్పించారు. అక్కడతో భారీ పరిహారం వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర చరిత్రలో ఇప్పించారు. అక్కడతో అయిపోయింది అనుకున్నారు. ఆ పరిశ్రమ మూతపడుతుంటే పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే మళ్ళీ అది మన మీద నెపం వేస్తారు ఎందుకులే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫ్యాక్టరీ అంటున్నారన్న నెపం మనకెందుకు చేయగలుచుకోవడం అని వదిలేశారు. ఏ సంస్థ అయినా కోట్లు పెట్టుబడి పెట్టినోడు మూసేసి కూర్చోడానికి సిద్ధపడతాడా? వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు వచ్చాక కలిశారు. అప్పుడు బూతులు దాని మీద రాసుకొచ్చినటువంటి వాళ్ళు, అప్పుడు ఎల్జీ పాలిమర్స్ని విలన్గా చూపించిన వాళ్ళు ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ మనసు మార్చుకుంది, మానవత్వంతో ప్రవర్తిస్తోంది అని వార్తలు రాసి దానికి మళ్ళీ రెస్టోరేషన్కి అవకాశం కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఒక రకంగా సెటిల్మెంట్ ఏంటయ్యా అంటే ప్రభుత్వానికి సంబంధించిన సెటిల్మెంట్ పక్కన పెడితే ప్రజలకు సంబంధించిన సెటిల్మెంట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా పరిహారాలు ఏదైతే బాధితులకి అప్పట్లో మొన్ననే 60 కోట్లు ఇస్తానంది. అందులో మౌలిక సదుపాయాల కల్పన, దాంట్లో ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువుతో ఎక్కువగా ప్రభావితమైనటువంటి వెంకటాపురం గ్రామంలోని కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹3.5 లక్షల పడుతున్నాయి. కంపరపాలెం, పద్మనాభనగర్, జనతా కాలనీ, నందమూరి నగర్, ఉడా కాలనీ, టైలర్స్ కాలనీ, సీనుబాబు నగర్, ఎస్సీబీసీ కాలనీ ప్రాంతాల బాధిత కుటుంబాలకి 50,000 చొప్పున బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. అదే సందర్భంలో ఏదైతే ఈ ఎక్కువగా ప్రభావితమైన వెంకటాపురం గ్రామంలోని కుటుంబాలకే ₹3.5 లక్షల వేస్తున్నారు. ఇది బాబు గారు వచ్చాక ఇప్పిస్తున్నటువంటి డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తున్నారు. అదే సందర్భంలో ఫ్యాక్టరీ తెరుస్తారు. అక్కడ సగం చేసి వదిలేసినటువంటి జగన్ దాన్ని సెటరైట్ చేసి అటు ఫ్యాక్టరీ వస్తుంది, ఇటు పక్కన పరిహారాలు తమ హయాంలో ఇప్పించామన్నటువంటిది ముందుకు వెళ్ళడంలో సక్సెస్ అయింది ఈ ప్రభుత్వం.